మీరెప్పుడు పిరమిడ్‌లో ధ్యానం చేయాలి అని అంటారు. అసలు పిరమిడ్స్ అంటే ఏమి? అవును. నేను పిరమిడ్‌లో ధ్యానం చేయాలని ఎప్పుడనుకున్నానంటే, నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో పిరమిడ్‌లో ధ్యానం చేయాలనేసే అనుకున్నా. కొంతమంది ఇదేంది త్రిభుజాకారంగా ఉన్న నిర్మాణము, దీంట్లో ఏంది ఎనర్జీ ఉంటుంది అంటే, అసలు పిరమిడ్ అంటే ఏంటి? పైరో అంటే అగ్ని, అమిడ్ అంటే మధ్యలో. పిరమిడ్ మధ్యలో అగ్ని కేంద్రీకృతమై ఉంటుంది. పిరమిడ్ పైరో అమిడ్ అంటారనమాట. అక్కడ అగ్ని ఎప్పుడైతే అగ్ని ఉంటుందో అప్పుడు ఎనర్జీస్ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. పైరో అమిడ్. పిరమిడ్ అనేటువంటి నిర్మాణము మనము ఈజిప్ట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ కాలం వాళ్ళు నిర్మించారు. పిరమిడ్ యొక్క నిర్మాణాలు ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ పిరమిడ్ను వాళ్ళు ఎందుకు వాడారు అంటే శవాలను పెట్టుకోవడానికి మన వాళ్ళు అంటారు, కానీ దాంట్లో అంతరార్థం వేరే. కాబట్టి ఈ పిరమిడ్ని ఓషో రజనీష్ గారు కాన్పూర్లో బ్లాక్ పిరమిడ్స్ అని చెప్పి కట్టారు. తర్వాత ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే విశేష శక్తులు వస్తాయని ఆయన కనిపెట్టి చెప్పినా బ్రహ్మర్షి పత్రిజీ వారు కూడా పిరమిడ్లో అనేక రకాలైనటువంటి రీసెర్చ్ చేసి ఈ పిరమిడ్లలో ధ్యానం చేస్తే మంచిదని చెప్పి తాను కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి ఒకటి కట్టడం జరిగింది. ఒక 20కి 20 నిర్మాణం అది. అయితే ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? అసలు ఈ పిరమిడ్ కొలతలు ఏంటి? 51 degrees 52 minutes 10 seconds యాంగిల్లో పిరమిడ్ నిర్మించబడుతుంది. చతురస్రాకారపు ఒక బేస్లో 51 degrees 52 minutes 10 seconds యాంగిల్లో ట్రయాంగిల్గా వచ్చి కలుస్తుందన్నమాట. ఇక్కడ అప్పుడు విశేషమైన శక్తి మనలోకి ప్రవహించబడుతుంది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, వస్తువులకు కావచ్చు అని చెప్పి చెప్తారు. ఒక భూతద్దము ఎలా అయితే కేంద్రీకరిస్తే అది సూర్యకిరణాలను కేంద్రీకరించి పేపర్ని కాల్చుతుందో, ఆ విధంగా పిరమిడ్ కూడా విశ్వశక్తిని మనకు ప్రసరింపచేస్తుంది అని చెప్పి ఈ పరిశోధనల్లో చేసిన వాళ్ళు దాన్ని కనిపెట్టారు. అది ఒక పత్రిజీ ఒక్కరే చేశారనేది కాదు, అంతకుముందు రజనీష్ గారు చేశారు. ఇంకా చాలామంది సైంటిస్టులు కూడా పిరమిడ్ గురించి మిస్టరీ ఆఫ్ ద పిరమిడ్స్ అని, వండర్స్ ఆఫ్ ద పిరమిడ్స్ అని చాలా చాలా బుక్స్ ఉన్నాయి. దాని మీద కొన్ని వ్యాసాలు కూడా రాసి ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో బుక్స్లో అవి ఉన్నాయన్నమాట. ఈ పిరమిడ్స్ యొక్క శక్తిని చాలామంది ప్రస్తుతం ఇక్కడ వాడుకుంటున్నారు. దానికైతే ఎక్కువగా పిరమిడ్ ధ్యానాన్ని పిరమిడ్ ధ్యానం అని చెప్పి ప్రచారం చేస్తూ ఎక్కువ పిరమిడ్లను కట్టించిన ఘనత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిదే. కాబట్టి ఈ పిరమిడ్లు నేను కూడా నిర్మించుకున్నాను. ఆ పిరమిడ్లో మనం ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి మనకు వస్తుంది. అది చుట్టూ ఉండేటువంటి నెగటివ్ని కూడా పారద్రోలుతుంది పిరమిడ్. అందుకే రోడ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అనంతపురం దగ్గర ఏదో ఒక టర్న్ డెత్ క్రాస్, అక్కడ కూడా పిరమిడ్స్ పెట్టిన తర్వాత యాక్సిడెంట్ కాలేదని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఇక్కడ మన గోవల్ చెరువు ఘాట్లో నిన్న నేను వస్తూ ఉంటే కర్నూలు నుంచి, గోవల్ చెరువు ఘాట్ అంటే కడపకి పక్క ఘాట్లో రాయచోటికి అవతల గోవల్ చెరువు ఘాట్లో ప్రతి టర్న్లోనూ పిరమిడ్ పెట్టున్నారు. ఎందుకంటే అది అక్కడ యాక్సిడెంట్ కానివ్వకుండా నెగటివిటీని దూరం చేస్తుంది, పాజిటివ్ వైబ్స్ని పెంచుతుంది. అక్కడ ఏమి నెగటివిటీ ఉన్నా పిరమిడ్ దాన్ని తీసేస్తుంది అని చెప్పి చెప్తారు. నేను గమనించినంత వరకు పిరమిడ్లో ఎక్కువ ప్రిజర్వేషన్ కెపాసిటీ ఉంది. పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి రావడము జరుగుతూ ఉంది. కాబట్టి పిరమిడ్ అనేటువంటిది ఒక అద్భుతమైన నిర్మాణం. దాన్ని మన శక్తి మేరకు 10x10 6x6 నిర్మించుకుంటారు, 8x8 నిర్మించుకొని ఉన్నారు, 10x10 12x12 15x15 20x20 ఇలా పిరమిడ్స్ నిర్మించుకుంటారు. నేను కూడా పిరమిడ్ ఒక ఆశ్రమము పిరమిడ్స్తో వేసి ఒక 5 పిరమిడ్లు వేసి ఉన్నాను పూర్తి స్థాయిలో. అలా పిరమిడ్లో వచ్చి ధ్యానం చేస్తే కొంచెం తొందరగా, అంటే బయట చేసే ధ్యానానికి పిరమిడ్లో చేసే ధ్యానానికి తేడా ఏమిటంటే ఒక 3 రెట్లు ఎక్కువ శక్తిని మనం పొందుతాం పిరమిడ్లో బయట చేసేదానికన్నా. పిరమిడ్లో ధ్యానం చేస్తూ సామూహిక ధ్యానం చేస్తే మరింత శక్తి, పౌర్ణమి పూట చేస్తే మరింత శక్తిని మనం పొందుతాం. పిరమిడ్లో నేను బాగా గమనించినది ఫ్రెష్నెస్ అనమాట. మనం చాలా ఫ్రెష్గా ఉంటాం పిరమిడ్లో వెళ్ళి నిద్రపోతే అనేసి నేను బాగా గమనించిన. మొన్న కర్నూలు లక్ష్మీ జగన్నాథ్ ఘట్లో ఉన్నటువంటి పిరమిడ్లో కూడా నేను ధ్యానం చేసి
నాకు చాలా చాలా మా వేడికి నేను చాలా అలసిపోయినా ఉన్నాను. అక్కడ బాగా రీఛార్జ్ కావడం జరిగింది. దాదాపు ఒక గంటకే నేను మళ్ళీ మామూలు స్టేట్‌కి వచ్చేసిన. ఇంత జర్నీ చేసినా కూడా అలసట అనేది లేదు. కాబట్టి ధ్యానము బాగా కుదురుతుంది. ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఇంకా ఈ పిరమిడ్‌ని నమ్మల నమ్మకంతో చేస్తేనే, నమ్మకుండా పోతే ఏది కూడా నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము అంటారు. ఎట్లాంటి వ్యక్తి అయినా సరే నమ్మక వ్యవస్థ సరి లేకపోతే పిరమిడ్లు మాత్రము ఏం చేస్తారు, ఎవరేం చేస్తాయి, ఎవరు అవి ఏమనుకున్నా పిరమిడ్లో పాజిటివ్ అనుకుంటే పాజిటివ్గానే జరుగుతుంది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ థాట్ కూడా ఇంకా స్పీడ్గా నెరవేరుతుంది. అది కూడా నేను గమనించాను. కాబట్టి పిరమిడ్లో ఉన్నంత వరకు పాజిటివ్ థాట్సే ఇవ్వాలి, లేదా న్యూట్రల్గానే ఉండాలి, కానీ నెగిటివ్ థాట్ మాత్రం ఇచ్చుకోకూడదు పిరమిడ్లో. నేను బాగా గమనించింది అది. కాబట్టి పిరమిడ్లు చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక యంత్రాలు అని చెప్పి చెప్తా అంటారు. పరిపూర్ణానంద స్వామి వారు పిరమిడ్లని భైరవ యంత్రాలని కూడా చెప్పారు. దాని గురించి అయితే నాకు ఎక్కడ క్లారిఫికేషన్ అయితే దొరకలేదు. ఎందుకు స్వామివారు అలా అన్నారో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. భైరవుడు అంటే ఇంకా కాలభైరవుడు, కాలానికి అతీతుడని, అతడు భయాన్ని తొలగిస్తాడని చెప్తారు. అట్లా ఇవేమన్నా ఆ ఉద్దేశంలో మనలో ఉన్నటువంటి భయాల్ని తొలగించి మనలో క్లీన్నెస్ చేస్తాయేమో అనేసి అనుకున్నాను. పిరమిడ్లో ఉంటే ఆ బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ని అంతా తీసేస్తుంది పిరమిడ్ అని అంటారు. మన థాట్స్ కూడా ప్యూర్గా అవుతాయి అనేసి అంటారు. కాబట్టి పిరమిడ్ అనేటువంటిది ఒక గొప్ప గొప్ప మెడిటేషన్ సాధకులకు గొప్ప యంత్రం అది అనేది మనం మర్చిపోకూడదు. పిరమిడ్లో ఎవరైనా ధ్యానం చేయవచ్చా? తప్పకుండా పిరమిడ్లో ఎవరైనా ధ్యానం చేయొచ్చు. ఇది కులమతాలకు అతీతమైంది. ఇంకా వర్గ భేదము లేదు, వర్ణ భేదము లేదు, లింగ భేదం అసలే లేదు. పిల్లలు, పెద్దలు ఎవరైనా పిరమిడ్లో ధ్యానం చేయవచ్చు. కాబట్టి పిరమిడ్లో ధ్యానం చేయడానికి వీళ్ళు వాళ్ళని ఏమీ లేదు. రోగిష్ఠులు, రోగగ్రస్తులు, ఇంకా ఎవరైనా సరే పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు. దానికి ఏమి ఎలిజిబిలిటీసు, వీళ్ళే ప్రవేశించాలా, వీళ్ళే రావాలా, వీళ్ళే రాకూడదని ఏం లేదు. పిరమిడ్లో ఎవరైనా ధ్యానం చేయొచ్చు. ఖచ్చితంగా అభ్యంతరకరంగా అందరూ ధ్యానం చేయొచ్చు. స్త్రీలు 365 రోజులు కూడా ధ్యానం చేయవచ్చు. ఇంటి దగ్గర పిరమిడ్స్ని నిర్మించుకోవచ్చా? ఇంటి దగ్గర పిరమిడ్లు నిర్మించుకోవచ్చు. చాలామంది పిరమిడ్ ఒక పవిత్ర గుడి, పవిత్రమైంది కదా, పిరమిడ్ కూడా ధ్యానం చేయడము అంతే పవిత్రమైనటువంటిది కదా, దాన్ని ఇంటి దగ్గర కట్టుకుంటే అంటూ ముట్టు తగులుతుందని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది అపోహ. గుడికి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిరమిడ్కి ఏ విధమైన కండిషన్స్ లేవు. అంటూ ముట్టు తగలచ్చు. ఒక శవం దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడు కూడా స్నానం చేసేదానికి టైం లేకపోతే కూడా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ కూడా స్నానం చేసుకోవచ్చు. స్నానం చేసుకొని పిరమిడ్లోకి రావాలన్న రూల్ ఏమీ లేదు. స్త్రీలు కూడా అంతే. వాళ్ళు కూడా పీరియడ్స్లో ఉన్నప్పుడు పిరమిడ్లో వచ్చి ధ్యానం చేసుకోవచ్చు నిరభ్యంతరకరంగా. ఇంకా ఎక్కువ సాధన చేస్తే వాళ్ళ శరీరము ఎక్కువ శుద్ధి కావడం జరుగుతుంది, కాబట్టి ఎక్కువ ఎనర్జీస్ రావడం జరుగుతుంది. కాబట్టి పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు, తప్పేమీ లేదు. ఎప్పుడైనా చేయొచ్చు. వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయొచ్చు. పిరమిడ్, శ్రీచక్రము ఒకటే అంటారు, ఎట్లా రెండు ఒకటే అవుతాయి? శ్రీచక్రాన్ని చూస్తే మనకంతా కూడా దాంట్లో త్రిభుజాకారపు గిర్రలు కనిపిస్తాయన్నమాట. ప్రతి ఒక్క ఇది కూడా అక్కడ త్రిభుజాకారంగానే ఉంటాయి. ప్రతి ఒక్కటి చిన్న పిరమిడ్స్, పెద్ద పిరమిడ్స్, అట్లా ఒకదాంట్లో ఇట్లా వేసేసి ఉంటారట. 9 ఉంటాయన్నమాట మీరు చూస్తే. కాబట్టి ఈ పిరమిడ్స్ అనేటువంటిది అటువంటి శ్రీచక్రములో ఉన్నటువంటి నిర్మాణాలని చూసే వాళ్ళు ఈజిప్ట్లో వాళ్ళు నిర్మించినారు ఏమో కాబోలు. మొత్తానికి ఆ శ్రీచక్రానికి ఎంత శక్తి ఉందో అంతకు మించినటువంటి శక్తి. శ్రీచక్రానికి కొంత పవిత్రత అవన్నీ ఉండాలి, కానీ పిరమిడ్స్కు అట్లేం లేదు. ఎంత వస్తువైనా పిరమిడ్లో పవిత్రం కావడమే జరుగుతుంది. కాబట్టి శ్రీచక్రానికి పూజలు అవంతా అవసరము, పిరమిడ్కి అవంతా ఏమీ అవసరం లేదు. కాకపోతే శ్రీచక్రానికి వేసినటువంటి ఆ శ్రీచక్రంలో ఉండే త్రికోణాలన్నీ కూడా పిరమిడ్ని ప్రతిబింబిస్తాయి. కానీ పిరమిడ్ ఇంకా గొప్పది. శ్రీచక్రం కొంతమందికి రెస్ట్రిక్షన్ ఉంటుంది, స్త్రీలకో అట్లా కొన్ని సమయాల్లో రెస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ పూజ చేయడానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది. కానీ దీంట్లో పిరమిడ్లో పూజే ఉండదు,
ఏమీ ఉండదు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. పిరమిడ్ అనేటువంటిది గొప్ప నిర్మాణం. దీంట్లో విత్తనాలను మొలకగట్టి విత్తనాలు పెట్టితే కూడా బాగా మంచి మొలకలు వచ్చినవి కూడా నేను గమనించినాను. పత్రిజీ వాళ్ళు ఆ కాలం దీంట్లో బ్లేడ్లు పెట్టి పదునెక్కినాయని, కొంతమంది ఫారినర్స్ అయితే దాంట్లో మద్యము మాంసం కూడా పెట్టి వాడతారు అని చెప్పేసి ఒక బుక్లో ఉంది. అంటే పిరమిడ్లో ఏదున్నా రుచి పెరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ధ్యానానికే కాదు పిరమిడ్ దేనికైనా వాడుకోవచ్చును అనేటువంటిది. పిల్లలు కూడా జ్ఞాపక శక్తి తక్కువ ఉండే పిల్లల్ని పిరమిడ్లో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తే, ఏ వయసు పిల్లలైనా సరే వాళ్ళకు ఊహ తెలిసినటువంటి పిల్లల్ని అట్లా కూర్చొని ధ్యానం చేయిస్తే ఎక్కువ శక్తి వస్తుంది అనేసి అంటూ ఉంటారు. కాబట్టి పిరమిడ్ అనేటువంటిది ఒక గొప్ప నిర్మాణం. నో డౌట్ దాన్ని సమాజంలో ఇప్పుడు ఎక్కువ మందికి పరిచయం చేసినారు. కాబట్టి ఇది పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేటువంటిది చాలా విస్తృతంగా ఈ పిరమిడ్స్ గురించి ప్రచారం చేస్తూ ఉంది. ప్రతి ఊర్లో ప్రతి వాడ చాలామంది పిరమిడ్స్ కట్టుతున్నారు. ఇంటి పైన కట్టుకుంటున్నారు, ఇంట్లో కట్టుకుంటున్నారు. కొంతమంది పిరమిడ్ హౌస్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం దాంట్లో నివసించవచ్చు. 24 hours దాంట్లోనే ఉండొచ్చు. కాబట్టి ఏం తప్పు లేదు. పిరమిడ్లో మనము ఎట్లా ఇంట్లో మనము బెడ్రూమ్ ఉండొచ్చు నా పిరమిడ్లో అనేసి కూడా అంటారు. తప్పకుండా అటువంటిది ఏమి దానికి రెస్ట్రిక్షన్ లేదు. పిరమిడ్లో బెడ్రూమ్ కూడా వేసుకోవచ్చు. చక్కటి జీవనాన్ని సంసారాన్ని గడపచ్చు. తప్పేమి లేదు. పిరమిడ్లో ఎటువంటి కండిషన్స్ లేవు. పిరమిడ్కు రెస్ట్రిక్షన్స్ అసలు లేవు. ఇంట్లో పిరమిడ్ ఉండడం వలన కలిగే ప్రయోజనాలు. పిరమిడ్ ఉంటే ఫస్ట్ నెగటివిటీని దూరం చేస్తుంది. అయితే మనం పిరమిడ్లో ఉంటే అక్కడ థాట్స్ కూడా మనం పాజిటివ్గానే ఇచ్చుకోవాలా. అక్కడ పిరమిడ్ ఉంది అనే ఎరుకతో మనం ఉండాలా. అది దేన్నే ఒక యంత్రం. అది నువ్వు గేర్ వేస్తే ఒక కారు ఎట్లా ఫ్రంట్ గేర్ వేస్తే ముందుకు వెళ్తుందో, రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వస్తుందో అంతే. ఇది మన థాట్స్ అనుకూల ఆలోచనలు ఇస్తే ఆ పిరమిడ్ చాలా ఫాస్ట్గా అది అనుకూల ఆలోచనలని ఫలించేటట్లు చేసేస్తుంది. నెగిటివ్ థాట్స్ ఇస్తే నెగిటివ్ థాట్స్ని కూడా అది ఈక్వల్గా తీసుకొని పనిచేసేస్తుంది. కాబట్టి పిరమిడ్లో జాగ్రత్తగా మంచి థాట్స్నే మనము ఇచ్చుకునేదానికి ప్రయత్నించాలి. చాలా వరకు నెగిటివ్ని క్లీన్ చేస్తుంది అనేసి మనము అంటూ ఉంటాము. చాలామంది పిరమిడ్ని ఇంట్లో నిర్మించుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అయితే నేను గమనించినంత వరకు వాళ్ళ థాట్ ప్రాసెస్ సరిగా లేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. పిరమిడ్లు కట్టుకున్నంత మాత్రాన వీళ్ళకి అన్నీ వచ్చేస్తాయని కాదు. దాంట్లో కరెక్ట్ అయిన సరైన థాట్స్ని నువ్వు చేస్తే నీకు మంచి జరుగుతుంది, నీకు గొప్పగా ఉంటుంది. మిరాక్యులస్ థాట్స్ అనేటువంటిది పిరమిడ్లోనే రావడం జరుగుతుంది. నువ్వు అలా ధ్యానం చేస్తే. పిరమిడ్ ఉండేది ఇంట్లో ధ్యానం చేసుకోవడానికి, అంతేగాని చాలామంది వస్తువులంతా వేసి పెట్టేసి ఒక డస్ట్బిన్ లాగా చేసి పెట్టేస్తూ ఉంటారు పిరమిడ్ని. అలా చేయకూడదు. పిరమిడ్ పరిశుభ్రంగా కూడా ఉండాలి. నీట్గా పెట్టుకుంటే దాంట్లో ఎక్కువ సూక్ష్మలోక ఊర్ధ్వలోక మహా గురువులంతా వచ్చి అక్కడ పిరమిడ్స్ కోసం వెతుకుతూ ఉంటారంట. వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మనం లేనప్పుడు కూడా, మనం ఉన్నప్పుడు కూడా సూక్ష్మ రూపాలతో అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో పిరమిడ్ ఉంటే తప్పేం లేదు. అయితే కొంచెం నీట్గా పెట్టుకొని మనం ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ చాలామంది ఇంట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, బెడ్రూమ్ ఉండొచ్చును అనేసి అంటారు కదా. అంటే ఉండొచ్చు, తప్పేమి లేదు. వాళ్ళు అలాంటి నిర్మాణానికి ఆకర్షితులయ్యి వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తారు. నీ వర్క్ నీదే, వాళ్ళ వర్క్ వాళ్ళదే. దాంతో వచ్చే నెగిటివిటీ ఏం లేదు. అయితే పాజిటివ్ థాట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. మన సబ్కాన్షియస్ బ్రెయిన్ని యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం పాజిటివ్గా ఉంటే మరింత యాక్టివేట్ అవుతుంది. పిరమిడ్స్ని చెక్కతో తయారు చేస్తారు, ప్లాస్టిక్ క్యాపులు ఉన్నాయి, కాపర్తో కూడా చేస్తారు. ఈ మూడిట్లో వ్యత్యాసం ఏమి? పిరమిడ్ నిర్మాణం విశిష్టమైంది. అది చెక్కతో చేసినా ఎనర్జీ ఇస్తుంది, ప్లాస్టిక్తో చేసినా ఎనర్జీ ఇస్తుంది. ఇంకా కాపర్తో చేస్తే, కాపర్ అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటి విద్యుత్ వాహకము. పిరమిడ్లో కూడా శక్తి వస్తుంది కదా. కాబట్టి కాపర్ పిరమిడ్కు ఎక్కువ శక్తి. మెటల్ పిరమిడ్స్కి కూడా ఎక్కువ శక్తి ఉంటుంది. ఇంకా చెక్క పిరమిడ్స్ కూడా శక్తిని ఖచ్చితంగా, మెటల్ పిరమిడ్స్, సిమెంట్ పిరమిడ్స్ రూఫ్ వేస్తూ ఉంటారు, ఏవైనా సరే ఇస్తాయి. కాపర్కు కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి మనము కాపర్కే ఫస్ట్ ప్రాధాన్యతని ఇవ్వచ్చు. కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టినప్పుడు కాపర్తో అంత పెద్ద పిరమిడ్ కట్టలేరు కదా. చిన్న క్యాపులు 1x1, 2x2 అట్లా పిరమిడ్లు చిన్నవి తెచ్చుకున్నప్పుడు కాపర్ పిరమిడ్ తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే చాలా మంచిది, చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అట్లా ఏ మెటల్తో చేసినా
చెక్కతో చేసిన, లోహంతో చేసిన, అలోహంతో చేసిన పిరమిడ్ అనేటువంటిది గొప్ప శక్తినే ఇస్తుంది మనం కరెక్ట్గా ధ్యానం చేస్తే. ఇంట్లోనే మనమే పిరమిడ్ తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అట్టలతో, చిన్న చిన్న అట్టలతో మనమే ఆ కోణంతో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్లో మనం కొట్టినా కూడా పిరమిడ్ హౌ టు మేడ్ పిరమిడ్స్ ఈజీలీ అంటే మనకు వచ్చేస్తుంది పిరమిడ్ ఎలా తయారు చేసుకోవచ్చు అని. మనకు బేస్ ఇంటూ 0.95168 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, పిరమిడ్ యాంగిల్ వస్తుందన్నమాట. కాబట్టి బేస్ 10 అంటే 10 ఇంటూ 0.95168 కొడితే వచ్చేది అది యాంగిల్గా తయారవుతుంది. కాబట్టి మనం ఇంట్లోనే పిరమిడ్ తయారు చేసుకోవచ్చు. ఎంత పిరమిడ్లు అయితే మనం చేయగలము, ఎంత శక్తి కొంతవరకు చేయగలం. 2x2 పిరమిడ్ల వరకు మనం చేసుకోవచ్చు. మనం కట్టుకోవాలంటే మేస్త్రినో పిలిపించి ఈ ఐడియా ఇచ్చి అదేవిధంగా వెల్డ్ పట్టించి కూడా మనం చేసుకోవచ్చు, అవగాహన ఉంటే. నేను అట్లే చేయించుకున్నా. పెద్ద పెద్ద నిర్మాణాలకు దానికి నిపుణులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి మనకు కొలత వేసి చేయిస్తారు. మనకు బాగా తెలిస్తే, నేనైతే ఎవరిని పిలిపించలేదు, నా అంతటి నేనే పిరమిడ్స్ను నిర్మింపజేసుకున్న వర్కర్స్ని పెట్టి. కాబట్టి ఇది బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని పిలిపించి చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మెటీరియల్ వేస్ట్ అవుతుంది. లేకపోతే పెద్ద పెద్ద మోల్డింగ్ లాంటిది వేసే, రూఫ్ వేసే, ఆర్సీసీ వేసేవాళ్ళు ఖచ్చితంగా మేస్త్రీలకు ఇదంతా బాగా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి నిపుణుని పర్యవేక్షణలో చేసుకోవడం మంచిది. కాబట్టి పిరమిడ్ ఎవరైనా కట్టుకోవచ్చు. దానికి ఒక ఇది ఉంది, ఇంట్లో నిర్మించుకొని వేలాడ తీసుకోవచ్చు, మనమే తయారు చేసుకొని. ఇప్పుడు చాలామంది మనకు చూస్తే సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో పిరమిడ్స్ అమ్మబడును అని చెప్పి రాసి ఉంటారు. మనం అడిగితే పంపిస్తారు. తక్కువ రేట్లే. ఇప్పుడంతా చాలా ముందు ఎవరో ఒకరిద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఊరికి పిరమిడ్లు చేసేవాళ్ళు మస్తుగా ఉన్నారు. ఎవరైనా చేస్తారు, ఎవరైనా పంపిస్తారు. మీరు కూడా చేసుకోవచ్చు, తప్పేమి లేదు. పిరమిడే శ్రీచక్రం అంటారు కదా, ఎట్లా పిరమిడే శ్రీచక్రం అవుతుంది? పిరమిడే శ్రీచక్రం అని అనరు. ముందే నేను చెప్పిన పిరమిడ్కు శ్రీచక్రానికి ఉన్నటువంటి పిరమిడ్లు శ్రీచక్రంలో ఉన్నాయి. శ్రీచక్రంలో 9 పిరమిడ్లు ఉంటాయి. అది బాగా మనము చూడాల, బాగా గమనిస్తే. కాబట్టి శ్రీచక్రము పిరమిడ్ ఒకటే అంటే ఒకటి కాదు, అటువంటివి పిరమిడ్లో ఉన్నాయి. శ్రీచక్రం ఇచ్చిన మనం వాడు అర్థం చేసుకోవడంలో దాంట్లో ఇదేమిటంటే, శ్రీచక్రం ఇచ్చిన పవర్ని పిరమిడ్ ఇస్తుంది అని దాని మీనింగ్. పిరమిడ్ శ్రీచక్రం ఒకటే అని చెప్పి శ్రీచక్రం తెచ్చి నెత్తిన పెట్టుకోలేవు కదా. పిరమిడ్ నెత్తిన పెట్టుకొని ధ్యానం చేస్తావు, శ్రీచక్రాన్ని నెత్తిన పెట్టుకొని ధ్యానం చేస్తావా? కాదు కదా.